అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్. అదొక రియాలిటీ షో. 10 మందికి ఇన్స్పిరేషన్ కలిగించే ప్రవర్తనకి ఇచ్చే ఒక అద్భుతమైన అవార్డు, ఒక రివార్డ్ లాంటిది. అదే బిగ్ బాస్. కానీ మన వాళ్ళు ఉట్ట వెధవాయి లాయ్ అని ఊరికే అనలేదు పెద్దలు. అక్షరాల అభిమానులు వాళ్ళు వెరితెలలు వేసి నిన్న చూసాం. అభిమానం ఏ విధంగా కట్టలు తెంచుకుని ఆర్టీసీ బస్సుల అద్దాలను అలాగే ప్రైవేట్ వాహనాలను పగలగొట్టే పరిస్థితికి వెళ్ళింది. ఇంతకీ తప్పెక్కడ జరిగింది? దీనివల్ల సమాజానికి వెళుతున్న సందేశం ఏంటి? నిర్వాహకుల లోపమా, లేక పార్టిసిపెంట్స్ సరైన పిలుపునివ్వలేదా, లేక అభిమానుల తప్ప? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. టు ద పాయింట్ ఈరోజు మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఇదే చర్చనీయాంశం అవుతుంది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మురళీ గారు ఉన్నారు. క్రైమ్ డైరీస్ ద్వారా సుపరిచితులైన మురళీ గారు మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. అలాగే టీఎస్ఆర్టీసీ ఎండి అయిన సజ్జనార్ గారు కూడా మనతో మాట్లాడారు. వారన్న మాట కూడా మీకు ప్రసారం చేస్తాం. రైట్ మురళీ గారు, నమస్కారం. జరిగిన సంఘటన గురించి ఏం చెప్తారు సార్? వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? నిన్న జరిగిన సంఘటన మీద జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. రైట్ సార్. 2 కేసుల్లో ఒకటి జూబ్లీ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన డ్యామేజ్ మీద ఒక కేసు, కృష్ణానగర్లో జరిగిన ఆర్టీసీ బస్సుల డ్యామేజ్ మీద మరొక కేసు. రైట్. ఓకే, ఈ 2 కేసులు తీసుకుంటే ఒకటి మీద ప్రశాంత్, అంటే ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ ఉన్నారో ప్రశాంత్, ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. మీరు చెప్తున్నదే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఒకటి 427 రైట్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్. రైట్. 2 PPD అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్. రైట్. ఇది డేంజర్ కేసు. ఇది పల్లవి ప్రశాంత్ మీద నమోదు చేయడంలో అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటి? ఆయనకి 427కి ఈ 2 పెట్టడం వెనక ప్రధాన కారణం, ఆయనకు ఆల్రెడీ మీ ఫ్యాన్స్ కానీ ఎవరిని తీసుకురావద్దు అని చెప్పిన తర్వాత కూడా తీసుకొచ్చినందుకు రైట్ ఈయన మీద కేసు నమోదైంది. ఈయనతో పాటు అదర్స్. రైట్. ఒకటి దీంట్లో 427 PPD. దాంతో పాటు కృష్ణానగర్లో ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ చేసేందుకు వాళ్ళు అన్నోన్ పర్సన్స్ మీద ఒక కేసు అయింది. అంటే అక్కడ CCTV ఫుటేజ్ తీసుకొని దాంట్లో కూడా ఈయన పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈయన ప్రోద్బలంతో ఈయన ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు వెళ్తూ ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ చేసినట్టుగా పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రశాంత్కి చెప్పిన తర్వాత కూడా వచ్చినందుకు గాను ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ అందరి మీద 427 PPD యాక్ట్ 2 పెట్టారు. PPD యాక్ట్ తీసుకుంటే ఇది కొంచెం నాన్ బెయిలబుల్ సెక్షన్. ఇందులో 2 కనిపిస్తుంటాయండి. ఒకటి స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, 2 సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద కేసు నమోదైంది కాబట్టి ఇందులో 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రైల్వే సెక్షన్కి అయితే 7 సంవత్సరాలు జైలు శిక్ష. రైట్. 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉంది కాబట్టి ఈయనకి 41 CRPC నోటీస్ ఇచ్చి పంపిస్తామని ఒక వర్గం అంటుంది. అవును. లేదు, ఈయన మీద సీరియస్గా యాక్షన్ ఉండాలి, ఎందుకు ఒక సెలబ్రిటీ తప్పు చేశాడు కాబట్టి సెలబ్రిటీ కరెక్ట్గా శిక్ష పడితే మెసేజ్ గ్రౌండ్ కింద వరకు వెళ్తుంది అని భావిస్తే కానీ పోలీసులు ఈయనకి 41 CRPC నోటీస్ ఇస్తూనే ఈయన గతంలో చెప్పిన తర్వాత కూడా వినలేదు కాబట్టి ఈయన సెక్షన్లో ఈయన ABC అని ఉంటాయి, అందులో ఖచ్చితంగా ఈయనకి సపోర్ట్ చేయడు కాబట్టి రిమాండ్ చేస్తామని పోలీసులు తీసుకున్న నిర్ణయం పెట్టారు. అంటే ఈ 2 కూడా అక్కడ జూబ్లీస్ SHO, అంటే అక్కడ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో SHO, ఆయన యొక్క నిర్ణయం మీద ఉంటుంది. ఆయన నిర్ణయం తీసుకోవడం కూడా సీనియర్ ఆఫీసర్ యొక్క నిర్ణయం మీద ఉంటుంది. కానీ కృష్ణానగర్లో జరిగిన ఆర్టీసీ కేసుల్లో, డ్యామేజ్ కేసుల్లో ఆర్టీసీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు ఇటువంటి ఉన్న వాళ్ళు పట్టుకోవాల్సిందే, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అని ఆయన గట్టిగా ఉన్నాడు. నిన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కూడా సజ్జనార్ గారు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో వచ్చినప్పుడు కూడా ఆర్టీసీ మీద ఎవరు కామెంట్ చేసినా, ఆర్టీసీ ప్రాపర్టీని ఎవరు డ్యామేజ్ చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని నేను ఒక చిన్న హింట్ ఇచ్చారు, వార్నింగ్ లాగా చెప్పారు నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో. ఆర్టిస్ట్ సజ్జనార్ గారు యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసాం. సజ్జనార్ గారు యాక్షన్ అంటే అన్నిట్లో ఒకటే బాణం ఉండదు. బట్ ఆయన ఎంత నిబద్ధతతో చట్టానికి అలాగే ధర్మానికి కట్టుబడి ఉండాలని పిలుపునిస్తారో చూస్తూ వచ్చాము. అవును, కానీ నిన్న ఆయన వార్నింగ్ ఇచ్చింది కూడా ఆర్టీసీకి డ్యామేజ్ చేశారు ఒక సోషల్ మీడియా వర్కర్. రైట్. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఖచ్చితంగా మేము 1 or 2 days పట్టుకుంటామని చెప్పారు. రైట్. చెప్పిన సాయంత్రమే ఈ అన్నపూర్ణ స్టూడియోలో డ్యామేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు అన్నోన్ పర్సన్స్కి డ్యామేజ్ చేశారని ఇంకో కేసు ఉంది కాబట్టి ఆ కేసులో ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే అంటూ కింద ఆఫీసర్లందరికీ ఆయన ఇంటిమేట్ చేశారు. కానీ పల్లవి ప్రశాంత్ మీద మాత్రమే ఎందుకు ఈ కేసులు పడుతున్నాయి? రెండో వర్గం వాళ్ళ మీద ఎందుకు, అమర్దీప్ వర్గం వాళ్ళ మీద కానీ ఇతర ఎవరైతే పార్టిసిపెంట్స్ తాలూకు అభిమానులు ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు పడలేదు? ఈ పల్లవి అనే వ్యక్తి మీద ఆల్రెడీ మీరు గ్రామం నుంచి బస్సులు వేసి తీసుకురావడం కానీ తేవద్దు అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తీసుకురావడం వల్ల తేవడం ఒకటే కాకుండా
కింద ముందు ప్రోగ్రామ్ ముందు యాంకర్లు ఎవరు గెలుస్తారో అని విన్నింగ్ ముందు అడుగుతుంటే వాళ్ళని దూషించడం, ఖచ్చితంగా పనులవే గెలవాలంటే ఒక వార్నింగ్ లాంటివి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న పార్కింగ్ చేసిన వెహికల్స్ డ్యామేజ్ చేయడం, రైట్, ఇవన్నీ చేయడంతో ఆల్రెడీ చెప్పాం కాబట్టి చేసామని ఉంది. దీంతో పాటు రైట్ అన్నపూర్ణ స్టూడియో ఎవరైతే కండక్ట్ చేశారో ఆ ప్రోగ్రామ్, ఆ స్టూడియోలో వాళ్ళ మీద కూడా ఇంకొక కేసు నమోదే అవకాశం. అంటే కండక్ట్ అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటారా లేక ఈ ఛానల్ నిర్వాహకులు అంటారా? కాదు, ఈవెంట్ ఆర్గనైజర్ ఉంటుంది. ఈవెంట్ ఆర్గనైజర్ పర్మిషన్ తీసుకుని చేస్తారు. రైట్, చేసిన తర్వాత కూడా డ్యామేజ్ అయితే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. రైట్. సజ్జనార్ గారు ఒక్క నిమిషం మనతో స్పందించిన మాటలు ఒకసారి వినిపిద్దాం. కొద్దిసేపటి క్రితమే సజ్జనార్ గారితో వారు అత్యవసర మీటింగ్ వెళ్తున్నప్పుడు వారితో మాట్లాడాను. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ మధ్య జరిగిన గొడవలు మనం చూసాం నిన్న. బహుశా అనూహ్యంగా జరిగిన గొడవల్లో చాలా భక్తులు అద్దాలు పగలగొట్టారు, కార్లను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఎంత వెలుకలు ఊగిన అభిమానం అయినా సరే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడంపై కామెంట్ చేయడానికి, మనకి అనేక విషయాలు చెప్పడానికి అందరికీ సుపరిచిత పూర్వ పోలీసు ఆఫీసర్ ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా అందరికీ సుపరిచితమైన సజ్జనార్ గారు మనతో జూమ్ లో జాయిన్ అవుతారు. సార్, ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి మీ మాతో మాట్లాడుతుంది. సార్, జరిగిన సంఘటనపై మీ కామెంట్ సార్. గమనించిన మన ఆర్టీసీ బస్ అభిమానులు వచ్చి అభిమాన పేరుతోని మన బస్సెస్ ని బాగా డ్యామేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 6 బస్సెస్ డ్యామేజ్ కావడం జరిగింది. సో మీరు ఈ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు అభిమానులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఒక వినోదంగా చూడాలి, కానీ ఇదేదో వాళ్ళు ఎవరో గెలిచారు, మనం ఓడిపోయాను, మనం వాళ్ళతో కొట్లాడాలి అని చెప్పి చేయడము, ఇట్లా మన బస్సెస్ పైన దాడి చేయడము, మన బస్సెస్ కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కూడా డ్యామేజ్ చేశారు. సో అది మంచి పరిణామం కాదు. సో ఇలాంటిది చేస్తే డెఫినెట్లీ పైన ఆర్టీసీ ప్రభుత్వ ఆస్తి అంతా మన అందరి ఆస్తి. మన అందరూ ఆ బస్సెస్ కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉంది. సో డెఫినెట్లీ వీళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయని చెప్పి మనము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై కూడా తెలిసింది, డెఫినెట్లీ వాళ్ళ చర్య కూడా ఉంటుంది. సార్, ఇలాంటి రియాలిటీ షోతో ఈ అభిమానం ఇలా అంటే సొసైటీ అంటే సినిమా కావచ్చు, ఇలాంటి గొడవలు జరిగినప్పుడు ఒక పూర్వ పోలీస్ ఆఫీసర్ గా వాట్ ఇస్ యువర్ అడ్వైస్ సార్? అదే మంచిది కాదు. డెఫినెట్లీ ఎవరెవరు ఉన్నారు, యూత్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఐడెంటిఫై అవుతుంది, వాళ్ళ పైన కంటిన్యూ చర్య ఉంటుంది. రేపు వాళ్ళ పైన కూడా రౌడ్ షీట్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ కానీ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి కంటెస్ట్ పెట్టినప్పుడు ఈ నిర్వాహకులు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక హైప్ క్రియేట్ చేసుకొని వచ్చి అభిమానుల మధ్య ఈ గొడవ పెట్టడం కూడా మంచి పరిణామం కాదు. ఎవరెవరు వాళ్ళు కంటెస్టెంట్స్ కావచ్చు, అభిమానులకు ముందునే ప్రిపేర్ చేయాలి. ఇది గెలుపు ఓటుకుని సహజంగా తీసుకోవాలి, కానీ ఎవరిపైన ఎవరు గొడవ పడవద్దని చెప్పి కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఈ కంటెస్ట్ కండక్ట్ చేయాలి. కానీ ఇట్లా జస్ట్ వదిలేసి మీరు చూసుకొని చెప్తే కాదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాంటి కంటెస్ట్ లో గొడవ జరిగిందని చెప్పి నాకు తెలిసింది. అప్పుడు కూడా బాగా గొడవ అయింది, ఒకరొకరు కొట్లాడుకున్నారు కూడా తెలిసింది. సో నిర్వాహకులు కూడా జవాబుదారీ ఉంటుంది. సో అది కూడా అర్థం చేసుకోవాలి. నేను కూడా నా వైపు నుంచి అదే నష్టానికి కూడా వాళ్ళు డెఫినెట్లీ ఏం చేయాలి, వాళ్ళకి లీగల్ నోటీస్ ఇవ్వాలి, డ్యామేజ్ క్లెయిమ్ చేయాలని పైన కూడా మనము ఒక లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదే దట్స్ వాట్ వీఆర్ వర్కింగ్ అవుట్. ఎందుకంటే మన బస్సెస్ కూడా టైం పడుతుంది. మళ్ళీ మనము ఇదంతా ఆపర్చునిటీ కాస్ట్ కూడా మనం ఇన్క్లూడ్ చేసి మనం ఉంటుంది. ఎందుకంటే 6 బస్సెస్ డ్యామేజ్ కావడం మోర్ దెన్ 10 lakhs వర్త్ ఆఫ్ డ్యామేజ్ డెఫినెట్లీ మనకు ఉంటుంది. డెఫినెట్లీ విల్ క్లెయిమ్ ఫ్రమ్ దోస్ పీపుల్. ఎవరిపైన లేదు, ఆర్గనైజర్స్ కూడా రెస్పాన్సిబుల్ చేస్తాను. ఎవరెవరు ఉన్నారు చూడు వీళ్ళు చేసిన వాళ్ళ పైన కూడా మనము విల్ ట్రై టు రికవర్. రైట్ సార్, సజ్జనార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్. అంటే మీ నుంచి వినవడం అనేది ఆథెంటిక్ అండ్ క్రెడిబుల్ కాబట్టి నేనేమి ఊహించుకోకుండా మీతో సంప్రదించాలనుకున్నాం. ఈ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రైట్, మురళి గారు విన్నారు కదా సజ్జనార్ గారు అన్న మాటలు. క్లియర్గా నిర్వాహకుల మీద దాదాపు 10 లక్షలకి పైగా డ్యామేజ్ జరిగిందని వారు చెప్పారు ఈ ఆర్టీసీ బస్సులకి. కాకుండా కూడా ఇది పబ్లిక్ న్యూసెన్స్ కింద కూడా అనేక పాయింట్స్ ఆఫ్ వ్యూ నుంచి మనం దీన్ని ఖండించవలసిన విషయం ఇది. అంటే పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే మన సెక్షన్ మారిపోతుంది. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ అనేది ఉంటుంది, ఇది నాన్ అవైలబుల్. ఇది అది స్టేట్ గవర్నమెంట్ అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష కాబట్టి, రైట్. అదే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ప్రొటెక్ట్ యాక్ట్ ఏం తీసుకుంటే అందులో ఈ 7 years శిక్ష ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇది ఆర్టీసీ కాబట్టి ఖచ్చితంగా ఇందులో అరెస్ట్ అవుతారు. కానీ 7 సంవత్సరాల లోపు
శిక్ష పడే కేసులు ఏవైనా సరే రైట్ 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి Right. ఖచ్చితంగా ఇందులో నోటీస్ ఇస్తారా లేదు సెలబ్రిటీ తప్పు చేశాడు కాబట్టి ఆయన లోపల పంపిద్దామని ఉద్దేశం ఉందా అనేది రైట్ పోలీసుల యొక్క నెరవేరు. సో ఇది నిజంగా చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ఎవరైనా గెలిచి ఒక పెద్ద హీరో అవుదాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి పల్లవి ప్రశాంత్ భవిష్యత్తు ఏంటి? ఈ కేసులు పెట్టడం అనేది చాలా విచారకరం. ఒక రైతు బిడ్డ పాపం తెలుసో తెలియకో అతను అభిమానుల్ని తీసుకుని వచ్చారు. ఆబ్వియస్లీ చాలా టఫ్ పోటీ ఉంది, అటువంటి వాతావరణం కూడా క్రియేట్ అయింది. మీరు చూసారు మురళి గారు, ఏమంటారు మీరు? అంటే ఎంత నైట్ మంచి పేరు వచ్చిందో అదే విధంగా ఒక డ్యామేజ్ కూడా అంతే వచ్చింది. ఎందుకంటారు డ్యామేజ్ అతనికి ఎందుకు అవ్వాలి? కేవలం ఒక అభిమానులు తెచ్చారనే ఒక అభిమానులను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కంట్రోల్ చేసిన బాధ్యత కూడా ఆయనదే ఉంటుంది. కరెక్ట్. చేయనప్పుడు ఆ కంట్రోల్ చేసే శక్తి కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఆయన ముందు కంట్రోల్ తీసుకురాకూడదు. ఒకసారి అభిమానులు బయట తీసుకొచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అనేది ఎవరి తరం కాదు. అందులో నైట్ టైం కాబట్టి వేరే కండిషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఆ లాస్ ఆయనే బేర్ చేయాల్సి వస్తుంది. రైట్. మరి ఈ నాన్ బెయిలబుల్ కేసు చాలా నిజంగా చాలా విచారకరం. బికాజ్ అతని ఎగ్జాంపులరీ బిహేవియర్ వల్లే అతనికి బిగ్ బాస్ అభిమానులు అంతమంది తయారయ్యారు. ఆయన వల్ల అనేది కాదు, సామాన్య నేపథ్యం యూట్యూబర్ గా అతను పేరు తెచ్చుకుని చాలా మంచి చక్కటి తోవలో వెళ్తూ ఒక్క చిన్న తప్పిదం ఎంత మార్చేస్తుందండి అతని భవిష్యత్తు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది బొల్లి గారు? చెప్తారు కదా చాలా మంది, ఏది వచ్చినా సరే మీరు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటే తీసుకురండి అని. ఆల్రెడీ ప్రశాంత్కి ముందు చెప్పిన తర్వాత కూడా తీసుకురావడం అనేది మైనస్ అయింది. రైట్. ఆనందం ఎక్కువైనా ఇందా మీరు చెప్తున్నట్లుగా మితిమీరిన ఖచ్చితంగా వెరితలలు వేయడం అంటే అభిమానం ఇది ఇంతే. అంటే సినిమా రిలీజ్లప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం చూసాం మనం గతంలో. ఒక పాయింట్ అయ్యాక దీన్ని కట్టడి చేసి, కానీ ఒక రియాలిటీ షోకి దాదాపు పెద్ద పరిచయం లేని వ్యక్తులు పబ్లిక్ పర్సనాలిటీలుగా ఒక హీరోలుగా మారిపోవడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఇందులో ఇంకొక లేటెస్ట్ విషయం ఏంటంటే, చెప్పండి సార్. ఎవరైతే డ్యామేజ్ చేశారో ఆ డ్యామేజ్ చేస్తున్నప్పుడు మరికొంతమంది అడ్డుకోవడానికి వచ్చారు. రైట్. ఈ గొడవ పడద్దు అని వాళ్ళని కూడా సీసీటీవీలో రికార్డ్ అవ్వడం, మిగతా మీడియా వాళ్ళందరూ కవర్ చేయడంతో వాళ్ళ మీద కూడా కేసులు అయ్యాయి. ఎందుకు అయ్యాయి? వీళ్ళు కూడా అడ్డుకోవడం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఉన్నారేమో అని కేసులు నమ్మేది. కేసు బుక్ అవ్వలేదు కానీ వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ అవుతుంది. ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత వాళ్ళ రోల్ లేదంటే అప్పుడు అది వాళ్ళు తీసుకు. రైట్. నాగేశ్వరరావు జాయిన్ అవుతున్నారు. నాగేశ్వరరావు, రైట్. నాగేశ్వరరావు, మిమ్మల్ని ఫోన్ లైన్లో కనెక్ట్ చేస్తాం మేము. రైట్. ప్రస్తుతం చూస్తున్నాం మనం మన తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒక్క తప్పిదం జరిగితే అనడానికి ఇది ఒక ఖచ్చితమైన నిదర్శనం. మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు కాసేపట్లో నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. నాగేశ్వరరావు, జరిగిన సంఘటనని మీరు ఎలా అభివర్ణిస్తారండి? ఒక పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షోస్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది, బట్ అదే ఇక్కడ మనకి తెలిసిన రియాలిటీ షోస్లో అతిపెద్ద రియాలిటీ షో విన్నర్గా నిలవడం అంటే ఒక కళ సాకారం అవడం. కానీ రాత్రికి రాత్రి అతని భవిష్యత్తు మారిపోయేలాగా పల్లవి ప్రశాంత్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, దీనిపై మీ స్పందన ఏంటండి? అవును మేడం, ముందుగా మురళి గారికి పెద్ద ఫ్యాన్ అండి నేను. ఆయన వీడియోలన్నీ చూస్తుంటాను. ఆయనకి నమస్తే అండి. ప్లస్ స్వప్న గారు, మీరు అన్నట్టు పల్లవి ప్రశాంత్ ఎట్లయితే ఉన్నాడో అతను ఒక యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ బిగ్ బాస్ కి వెళ్ళాలనే కాంక్షతో వీడియోలు చేసుకుంటూ వచ్చాడు. అలాగే వైరల్ అవుతూ వచ్చాడు. అలాగే అతని కాంక్ష తీరింది. అలాగే బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అవడం ఒక కళ అయితే, రాత్రి అతను ఫ్యాన్స్ చేసిన పనులు ఎటువంటివి అంటే, అతను చాలా మంది 100 మందికి పైగా అక్కడికి వచ్చి అందులో ఒక అతను తాగి పోలీసుల మీద చెప్పులు వేయటం, రాళ్లు వేయటం, అట్లా చేసిన తర్వాత వాళ్ళు సహనంగా పరీక్షించారు. మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది పోలీసులు కూడా. వాళ్ళు కూడా వినకుండా సుమారు 100 మందికి పైగా అక్కడ చేరుకోవడం, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకోవడం. వచ్చిన తర్వాత అలాగే అమర్దీప్ ఎవరైతే ఉన్నాడో రన్నర్ అప్ గా ఉన్న అమర్దీప్ చౌదరి బండిని రాళ్ళు పెట్టి పగలగొట్టడం జరిగింది. అలాగే గీతూ రాయల్ తను యాంకర్ గా చేస్తుంది, తన కారు కూడా పగలగొట్టడం జరిగింది. అలాగే అశ్విని కారు కూడా పగలగొట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేశారనేది పక్కన పెడితే వాళ్ళ కార్లు పగలగొట్టి, అలాగే గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్మైన 10 ఆర్టీసీ బస్సులు అద్దాలు పగలగొట్టడం, ఇలా చేయడం. ఎందుకు? ఎవరి అభిమానం అంటే ఎవరు ఎక్కడ చాటుకోవాలి? కానీ నాగేశ్వరరావు, ఇక్కడ ఒక మాట మనం ఖచ్చితంగా పరిశీలించాలి. ఇప్పుడు ఫలానా వాళ్ళ అభిమానులు అని చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళ అభిమానులను నిర్ధారించి ఇతనిపైనే కేసులు పెట్టడం అన్నది, దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎందుకంటే ఉదాహరణకి నేను మీ అభిమానం చెప్పి మీ పేరు మీద ఎక్కడికైనా వచ్చి ఏదైనా అల్లర్లు చేయొచ్చు, ఎవరైనా అలా చేయొచ్చు మీకు. మేడం, ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే
ఎక్కువగా వచ్చింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళ అరుపులు పల్లవి ప్రశాంత్ అని అక్కడ అన్నపూర్ణ 7 acres దగ్గర అరవడం జరిగింది. వాళ్ళే గొప్పగా 100 మంది పైగా చేరుకోవడం జరిగింది. నిన్న ఏదైతే ఉందో సాటర్డే నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే ఆదివారం సాయంత్రం లైవ్ జరిగితే శనివారం నుంచి కూడా పల్లవి ప్రశాంత్ విన్నర్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు పెట్టడం జరిగింది. అతను పల్లవి ప్రశాంత్ వచ్చే ముందే ఒక 50 ఫేస్బుక్ పేజీలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఒక ప్లానెడ్ గా రావడం జరిగింది. ఇదంతా చాలా మందికి తెలియకపోయినా కూడా ఇదే నిజం. ఎందుకంటే చాలా ప్లాంట్ గా అతను ఇప్పుడు అంటే ఇంత ప్లాన్డ్ గా వచ్చిన ఈ పరిస్థితులు బహుశా నిర్వాహకులకు కూడా ఒక ఐడియా ఉండుండదు. నిర్వాహకులు ఇతన్ని విన్నర్ గా డిక్లేర్ చేశారు. కానీ ఈ పరిణామంతో ఏం జరగబోతుంది నాగేశ్వరరావు? మేడం ఇదంతా రాంగు. గతంలో కూడా కౌశల్ కూడా ఇలాగే జరిగింది. బిగ్ బాస్ 2 సీజన్ 2 లో కౌశల్ ఆర్మీ అంటూ పెట్టి నానా రభస చేశారు. అప్పుడు నాని హోస్ట్ గా ఉన్నారు. నాని మాట అంటే నాని మీద కూడా హీరో నాని మీద కూడా అతను ట్విట్టర్ లో తిట్టడం జరిగింది. బయట ఎవరైతే కౌశల్ మీద ఫేస్బుక్ పేజీలో గానీ ట్విట్టర్ లో గానీ యూట్యూబ్ లో గానీ కౌశల్ మీద యాంటీగా పెడితే ఆ ఫ్యాన్స్ ఎవరైతే కౌశల్ ఆర్మీ వాళ్ళు ఇరుచుకు పడిపోయి నానా ఆగి చేసేవాళ్ళు. అదే టైప్ లో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నిన్న సాటర్డే నుంచి కూడా ఇదే తంతుగా స్టార్ట్ అయింది. ఫ్యాన్స్ ఉండొచ్చు, అది మితిమీరిన ఫ్యాన్స్. ఎవరి కోసం ఫ్యాన్స్? ఎంత ఫ్యాన్స్ అయితే మొత్తం గవర్నమెంట్ ఆస్తులు పగలగొట్టడానికి వాళ్ళకి ఏం హక్కు ఉందండి? అవును, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆస్తులే కాదు, ఎవరి ఆస్తులు మితిమీరి ప్రవర్తించే ప్రతి ఎస్పెషల్లీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పి పీపీడీ యాక్ట్ కింద మన మురళి గారు చెప్తున్నారు. ఆయన అపారమైన అనుభవం ఉంది ఆయనకి ఈ పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి. సో ఏమంటారు సార్ మురళి గారు? ఇందులో ఖచ్చితంగా కేసు అయిందండి. కాకపోతే ఇంకొక కేసు ఉంది అన్నోన్ పర్సన్స్ అని. అందులో కూడా ఎవరైనా దొరికితే ఆ కేసు కూడా మరొకసారి ఈ మీదకి వచ్చే అవకాశం చాలా దురదృష్టకరం. మరి ఇతని కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారు దీనిపై? పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు నాగేశ్వరరావు మేడం వాళ్ళు నిజంగా ఒక ఫార్మర్ రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు గెస్ట్ చేయలేదు. వాళ్ళ కొడుకు పల్లవి ప్రశాంత్ అక్కడి వరకు రావడమే వాళ్ళు ఆ విజయంలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇది జరుగుతుందని నిజంగా పల్లవి ప్రశాంత్ కూడా ఊహించుండడు. అవును, ఈ టైటిల్ ఫ్యాన్స్ వచ్చి ఉంటారు, ఏదో జైజేలు కొట్టుంటారు, తను ఎత్తుకుని ఉంటారు, ఊరు వాళ్ళు వచ్చి ఉంటారు అనుకుంటారు తప్ప ఇలా బస్సులు కొట్టడం గానీ, తర్వాత పార్టిసిపెంట్స్ అమర్దీప్ కారు పగలగొట్టడం గానీ, గీతురాయిల్ కారు పగలగొట్టడం గానీ, ఇవన్నీ అతను కూడా ఊహించున్నాడు. కూడా అతనిది కాదు. కానీ అతనికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా అతని ఫ్యాన్స్ కాబట్టి అతను తప్పని పరిస్థితి అండి. కానీ ఇప్పుడు మరి ఛానల్ నిర్వాహకులు అయితే షో నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి ఈ టైటిల్ని కొనసాగిస్తారా? బిగ్ బాస్ విన్నర్ ఇతనే అని చెప్పి, లేదు ఏమన్నా మారుస్తారా, రీవిజిట్ చేస్తారా? ఎందుకంటే చాలా ఆక్వర్డ్ మూమెంట్ ఇది ఒక ఛానల్కి, ఆ నిర్వాహకులకి అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసిన పెద్ద తలకాయలందరికీ కూడా ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నాగేశ్వరరావు. అవును మేడం, ఎందుకంటే సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అలాగే నాగార్జున గారికి ట్యాగ్ చేశారు, మా టీవీకి ట్యాగ్ చేసి కూడా ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది సత్యనారాయణ గారు. అలాగే దీనికి సరైన సమాధానం మా టీవీ వాళ్ళు అలాగే నాగార్జున గారు కూడా చెప్పే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇంత బిగ్ రియాలిటీ షోస్ లో కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ఫ్యాన్స్ బేస్ ఉంటారు, చాలా మందికి ఫ్యాన్స్ వస్తూ ఉంటారు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది శృతి మించిందని చెప్పుకోవచ్చండి. దీన్ని క్లారిటీగా ఏదో ఒకటి సెటిల్మెంట్ అయితే జరుగుతుంది. బట్ షోని ఆపే పరిస్థితి ఎందుకు లేదండి. ఎందుకంటే ఇది పెద్ద రియాలిటీ షో. గతంలో కూడా బాలీవుడ్ లో గానీ తమిళ్లో గానీ అన్ని భాషల్లో కూడా ఇది రియాలిటీ షో టాప్ లో ఉంది. తెలుగులో కూడా మంచి 7 కి బిగ్ బాస్ 7 కి మంచి రేటింగ్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు పెట్టిన ఖర్చు 7వ ఎపిసోడ్ కో 8వ ఎపిసోడ్ కో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. వాళ్ళు పెట్టిన ఖర్చు గానీ వాళ్ళు అనుకున్నది కానీ ఏదైతే ఒక వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయో ఆ టార్గెట్ 8వ ఎపిసోడ్ కి రీచ్ అయిపోయింది. అటువంటిప్పుడు ఈ షోను ఆపటం అనేది జరగదండి. దానికి సజ్జనార్ గారికి అప్పాలజీ చెప్పడమో, గవర్నమెంట్ కి అప్పాలజీ చెప్పడమో, సంస్థ తరపు నుంచో లేకపోతే ఆ నష్టపరిహారాన్ని ఇందులో అపాలజీలు ఉండవని చెప్తున్నారు మురళి గారు. బట్ నాగేశ్వరరావు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత అపాలజీలు ఉండవు. అపాలజీ ఎవరో చెప్పొచ్చు అంటే ఆ రీతు వర్మకో లేదా ఇంకొక ప్రైవేట్ పార్టీ ఉన్నారు కదా వాళ్ళకి 427 కి పెట్టారు కాబట్టి అందులో అపాలజీ చెప్పుకోవచ్చు, లేదా మీకు డ్యామేజ్ అయింది కాబట్టి ఆ ప్రాపర్టీ లాస్ కింద ఇవ్వచ్చు, లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ పీపీడీ యాక్ట్ లో అపాలజీలు ఉండవు, కోర్టుకు వెళ్లాల్సిందే. ఒక యువకుడి ఉజ్వల భవిష్యత్తు నిజంగా అనుకోని పరిస్థితుల్లో ఇలా అవ్వడం నాగేశ్వరరావు చాలా విచారకరం. ఇక ముందు ఇలాంటి పార్టిసిపేట్ చేయడానికి రావడానికి కూడా చాలా మంది జంకుతారు. ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఇటువంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు కూడా ఇకపై ఇంకో ఆంక్షలు ఎక్కువ పెంచుతారు. ఆంక్షలు పెంచుతారు. దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్
ఎక్కువ తీసుకుంటారు. మీకు గతంలో విశాఖపట్నంలో శ్రీశైలం దగ్గర జరిగినప్పుడు కూడా అవును, అప్పట్లో ఉన్న కమిషనర్స్ నండూరు సాంబశివరావు గారు ఇచ్చేవారు ఒకసారి. అవును, ఇస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అయిందో అందులో 50% పోలీసు డిపాజిట్ చేయాలి. అవును, ఏం ప్రాపర్టీ డ్యామేజ్ లేదు. బీచ్ దగ్గర కూడా బీచ్ దగ్గర డ్యామేజ్ ఏముంటుంది, సాధారణంగా ఉండదు. అవును. కానీ ఎవరైనా చనిపోయినా ఏది జరిగినా వారి నిర్వాహకులదే రెస్పాన్సిబిలిటీ అంటూ ఆయన అప్పట్లో ఒక కమిషన్కి చేశారని సాంబశివరావు గారు. ఇటువంటి చేయాలి, చేస్తేనే అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. ఇక మిగిలిన పార్టిసిపెంట్స్ ఏమైనా చెప్తున్నారు నాగేశ్వరరావు? అందులో మీ శ్రీమతి గారు ద్వారక నిన్న మాట్లాడారు మనతో, చాలా నిష్టగా అసలు ఏమి ఒక్క క్రమం తప్పకుండా చూసే ప్రేక్షకులు అలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ జరిగిన పరిణామాలపై? మేడం ఇది నిజంగా ఎవరు సహించలేని, ఎందుకంటే ఒక షోగానే చూడాలి తప్ప అజ్ఞానం పేరుతో ఇట్లా చేయటం ఎవరు హర్షించరండి. ఎందుకంటే ఒక రియాలిటీ షోని ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ పరంగా కూర్చొని మా మిస్సెస్ అవ్వచ్చు, చాలా మంది కుటుంబాల్లో బిగ్ బాస్ షోని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు, చూస్తున్నారు. ఇట్లా శృతి మించి అభిమానం అనేది పెద్ద పెద్ద హీరోలకు జరుగుతుంది. వాళ్ళు కూడా కొద్ది శృతి మించుతుంది తప్ప ఆడియో ఫంక్షన్స్ లో గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్ప మిగతా అప్పుడు బాగానే ఉంటుంది. ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు అభిమానం ఉంటే ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళో లేకపోతే ఆ ఆస్తులు పగలగొట్టండి, గవర్నమెంట్ ఆస్తులు పగలగొట్టడానికి వీళ్ళకి ఎవరు రైట్ ఉంది? కరెక్ట్. ఎందుకంటే ఎవరి ఆస్తులు పగలగొట్టకూడదు అంటే గవర్నమెంట్ ఆస్తులు పగలగొట్టడం చాలా పెద్ద నేరం. కానీ నేను అంటే ఎవరి ఆస్తులైనా ఎందుకు పగలగొట్టాలి? ఎవరి ఆస్తులైనా పగలగొట్టడం చట్టాన్ని ఉల్లంఘించడమే. కాబట్టి ఎటువంటి అల్లరి చిల్లర పనులు చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమే. కానీ ఇన్ని వారాలు ఓపిక పట్టి 19 వారాల మొత్తం బిగ్ బాస్, ఆ 19 వారాల పాటు చాలా ఉత్తమమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఒక్క చోట ఇలా పాపం అతని దొరికిపోవడం, లేకపోతే అతనికి తెలియకుండా అతని ఊహించని విధంగా జరిగిన గొడవలే అని చెప్పాలి. ఖచ్చితంగా ఊహించిన వాళ్ళు ఎవరు ఇలా చేయరు కదా. కానీ అంటారు మనకి చట్టంలో ఫస్ట్ లైన్ అంటారు, ఇగ్నోరాన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజ్ యాక్ట్. తెలిసి చేసినా తెలియకపోయినా కూడా చేసినా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి అదే విధంగా మనకి చూస్తున్నాం. పల్లవి ప్రశాంత్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాం. ఫైనల్ ఏం చెప్తారు నాగేశ్వరరావు? నెక్స్ట్ సీజన్కి ఏమైనా సన్నాహాలు అవుతున్నాయా, కాస్త తగ్గుతారా? మేడం ఈ నెక్స్ట్ సీజన్ అనేటప్పటికి ఒక 6 months గ్యాప్ ఉంటుందండి. రైట్. గ్యాప్ తర్వాత సెలక్షన్ చేసుకుంటారు. సుమారు ఒక 150 మందిని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అవును, వాళ్ళు 150 మందిని చూసుకుంటారు. చూసుకుని ఇంటర్వ్యూలు జరుపుతారు, ప్రతి వారిని పిలుస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఇన్ని రోజులు 105 రోజులు హౌస్ లో ఉండగలరా, అసలు వాళ్ళకైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అదే ఇవన్నీ అడుగుతారండి. అన్ని అడిగిన తర్వాత ఎవరెవరు ట్రెండింగ్ లో ఎవరెవరు ఉన్నారు, సింగర్స్ లో ఎవరెవరు ఉన్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఎవరు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరైతే మన దానికి మైలేజ్ వస్తుంది బిగ్ బాస్ కి, అవన్నీ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత రైట్ టీవీ రంగం నుంచి కొంతమంది సెలబ్రిటీలని చూసుకుని సినిమా రంగం నుంచి కొంతమందిని తీసుకుని వాళ్ళ షో డిజైన్ చేసుకుంటారండి. నాకు తెలిసి ఆ షో ఆపటం అంటూ జరగదండి. ఎందుకంటే దాని మీద ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, టాప్ లో ఉన్న షో అది. అలాగే మా టీవీకి మంచి రేటింగ్స్ వస్తున్నాయి, ఆర్ట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇవన్నీ చాలా లాభాలు వస్తున్న దృష్ట్యా నాకు తెలిసి ఆ షోను ఆపటం జరగదండి. ఏదైనా దాని నష్టపరిహారం గవర్నమెంట్ కి చెల్లించాల్సి వస్తే షో తరపు నుంచి కానీ తరపు నుంచి చెల్లిస్తారు, కానీ ఈ షో ఆపటం అయితే జరగదు స్వతహాగా. రైట్ నాగేశ్వరరావు, ధన్యవాదాలు. మీరు చాలా వివరంగా ఈ విషయం చర్చించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. రైట్. అండ్ చూసాం మనం అంటే మురళి గారు. సో ఫైనలీ అంటే ఇలాంటి సంఘటనలు జరిగిన పర్యవసానాలు, బికాజ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి సొసైటీకి, అండ్ జరిగిన నష్టం భర్తీ అవ్వాలి. అలాగే ముందు ఇలాంటి పనులు చేయడానికి ఎవరైనా తప్పకుండా భయపడాలి. అలాంటి ఒక మెసేజ్ వెళ్ళాలంటే మరి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? నిజంగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవుతారు సార్? వినడానికి గుండె ఇలా ఇదైపోతుంది. చెప్పాను కదండి, 41 CRPS నోటీస్ ఉంటుంది. ఫస్ట్ 7 సంవత్సరాల్లో జైలు శిక్ష పడేది ఏ కేసు అయినా 41 CRPS నోటీస్ ఇచ్చిన తర్వాతే ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు కానీ లేదంటే పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా సెలబ్రిటీని కానీ అరెస్ట్ చేస్తే ఒక మెసేజ్ కింద వరకు వెళ్తుంది అని భావిస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. లేదంటే 3 సంవత్సరాల్లోపు స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కాదు కాబట్టి ఆర్టీసీ, నేను 3 సంవత్సరాల లోపే పడుతుంది. ఆ 3 సంవత్సరాల జైలు శిక్ష కాబట్టి 41 నోటీస్ ఇచ్చి బెయిల్ ఇచ్చి పంపిస్తారు. లేదు ఇటువంటి వాళ్ళని కరెక్ట్గా అరెస్ట్ చేస్తే కింద స్థాయి కూడా మెసేజ్ పోతుంది అని కానీ వాళ్ళ సీనియర్ ఆఫీసర్లు భావిస్తే మాత్రం. కానీ కేవలం ఒక విన్నర్ విషయంలోనే మనకి ఇంత ఫ్యాన్స్ వచ్చి ఇంత పార్టిసిపేట్ చేశారు. ఖచ్చితంగా అతనికి ఉన్న పాపులారిటీకి మళ్ళీ నిరసనలు కానీ ఒక దుఃఖం కానీ ఫ్యాన్స్లో రాదా సార్? కేసు ఆల్రెడీ అయింది కాబట్టి ఇప్పటికే సగం మంది క్వైట్ అయిపోతారు. ఎందుకంటే రెండో కేసులో అన్నోన్ పర్సన్స్ అన్నారు. ఫస్ట్ కేసులోనే మీకు ప్రశాంత్ పేరు వచ్చాయి. సెకండ్ ఆర్టీసీ బస్ కేసులో ఎక్కడ కూడా ఆయన పేరు లేదు, అన్నోన్ పర్సన్స్ అన్నారు. అన్నోన్ పర్సన్ ఎవరు అనేది సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి
దీని లీడ్ ఈయన కాబట్టి ఈయన పేరు పెడితే మాత్రం అందులో ఏం చేయలేం. లేదు అన్నోన్ పర్సన్స్ కానీ అరెస్ట్ అయితే నోన్ అయ్యారు అనుకోండి, రైట్, నోన్ అయిన తర్వాత ప్రశాంత్ లేదు చెప్పలేదు, మేమే ఆవేశంగా చేసామని కానీ వాళ్ళకి కానీ కన్ఫెషన్ ఇస్తే ప్రశాంత్ పేరు పక్కన పెట్టి ప్రశాంత్ 427లోనే చూపిస్తారు. 427 అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి వెంటనే బెయిల్ వస్తుంది, పెద్ద ఇష్యూ కాదు. ఒకవేళ పార్టీస్ దీంట్లో కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం బెయిల్ రాదు. ఖచ్చితంగా ఇది చాలా విచారకరమైన సంఘటన ఫ్రమ్ మెనీ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఇటువంటి పెద్ద ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ ఈవెంట్ మేనేజర్లు కరెక్ట్గా ఉండాలి. నెంబర్ 1 అంటే ఇది జరుగుతుందని ఊహించారు కదా, చెప్పలేమండి. ఒకసారి మాపు మన చేతుల నుంచి దాటిపోయిన తర్వాత ఎవరు కంట్రోల్ చేయరు. ఇప్పుడు మురళి గారు మనకి పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్స్లో కూడా అసలు అతిపెద్ద ఈవెంట్లు మనకు లక్షల మంది వచ్చే ఈవెంట్స్లో కూడా ఇలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. అంటే ఇలా చేతిలో పగలగొట్టేసి. అవును, ఇప్పుడు మీ గోవా లాంటి ఫంక్షన్లో రీసెంట్గా మన తెలుగు సంబంధించిన ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ మత్తులో చాలా విషయాలు జరుగుతాయి. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే అందుకు ఇలాంటి జరగకుండా ముందు కాషన్ డిపాజిట్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు. రైట్, అవును, చాలా ఎక్కువ ఉంటాయి అమౌంట్. అవును, ఏం జరిగినా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. దాంతో ఏం చేస్తామంటే నాన్ రిఫండబుల్ డబ్బులు అవి. అవును, కాబట్టి అక్కడ ఉన్న ఈవెంట్ మేనేజర్ అవ్వచ్చు, లేదంటే బౌన్సర్స్ అవ్వచ్చు, కేర్ఫుల్గా వచ్చిన వాడు వెళ్ళే వరకు జాగ్రత్త చూసుకుంటారు. అది ఇక్కడ నేను జరిగింది ఇంట్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్నపూర్ణ స్టూడియో వరకే మాది, బయట మాది కాదు అన్నట్లు వాళ్ళు బిహేవ్ చేశారు బౌన్సర్స్. వాళ్ళు ఒకేసారి గేట్లు ఓపెన్ చేయడం, అందరు రావడం కింద. అదే ఒక విధంగా వాస్తవే కదా సార్. బికాస్ ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి గేట్ బయటకు వచ్చి ఒక 1/2 కిలోమీటర్ బయటకు వెళ్ళాక కూడా ఇదే పని చేయొచ్చు. అది ఎంతవరకు బాధ్యత వహిస్తారు? అటువంటి కమర్షియల్ అదే అంటున్నా మీకు. అక్కడికి వచ్చేసరికి వాడు ఇక్కడ కాదండి ఇంకెక్కడో చేశాడు అనుకుందాం. ఇప్పుడు కృష్ణానగర్ బస్సులు కాబట్టి వీళ్ళ మీద వేస్తారు కేసు. కృష్ణానగర్ కాకుండా కుక్కట్పల్లిలో ఇంకెక్కడ చేశాడు అనుకోండి, వీళ్ళ మీద వస్తుందా? రాదు. కానీ అక్కడ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం దాని ఈవెంట్లు తీసుకొచ్చి లింకప్ చేస్తారు. అందుకే ఏం చెప్తారంటే సాధారణంగా వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పంపిస్తుంటారు. కానీ వింటారా అంటే వినరు, వాడు ఉన్న పొజిషన్ బట్టి ఉంటుంది. అవును, అది. సో మొత్తానికి చాలా అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్తో పాటు ఇంకెవరెవరి మీద కేసులు పెట్టినట్టు మనకి తెలుసు. మీరు అన్నారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్తో పాటు మరో 2 అన్నారు, చెప్పట్లేదు పోలీసులు. రెండోది అన్నోన్ పర్సన్స్ అన్నారు ఆర్టీసీ, అదిలోనే కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు. అది అండ్ అక్కడ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళు ఆపడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు కలెక్ట్ చేసుకోకపోతే మనలాంటి వాళ్ళు మేధావులు ఏమంటాము, అంత గొడవ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, జనం ఏం చేస్తున్నారు అని. జనం వెళ్ళి సపోజ్ ఎవరో పొడుస్తుంటే కత్తి మీద లేకపోతే ఇంకేదో చేస్తుంటే ఆపారనుకోండి, ఆపితే వాళ్ళు దొరికి ఇదిగో ఇలాంటి సంఘటనలు అవుతాయి. 90% మనకి ఏం జరుగుతుందంటే కలగ చేసుకునే వాళ్ళు కూడా మనకెందుకు బాబోయ్ మనం ఇరుక్కుపోతాం అనే ఒక భయంతో కలగ చేసుకోరు. కలగ చేసుకున్నప్పుడు ఇలా అవుతుంది. అది కొంతమంది వరకే. కానీ ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిన్న మీరు చూస్తుంటారు ఆ ఈవెంట్లో కానీ ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అప్పుడు చేసిన వాళ్ళకన్నా ఎలా జరుగుతుందని వీడియోలు తీసి సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ పట్టారైతే అంటే చెప్తున్నా, అంటే పబ్లిక్లో కొంతమందికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం అనేది మైనస్ అవుతుంది. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి రివార్డెడ్ జస్ట్ లైక్ సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఈస్ బీయింగ్ క్వశ్చన్డ్ అండ్ పనిష్డ్ అని. సోషల్ అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని కీర్తించి వాళ్ళని హీరోలు చేస్తే ఇంకో 10 మంది ఇంకో చోట సంఘటన జరిగినప్పుడు వస్తారు. వాళ్ళు మన రియల్ బిగ్ బాస్ విన్నర్స్. ఇప్పుడే పోలీసులు కానీ లేదంటే ఉమెన్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ విషయంలో కానీ లేదంటే పిల్లల విషయంలో కానీ పోలీస్ ఏం చేస్తుంది, ఎవరైతే ముందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముందుకు వచ్చారో లాస్ట్ టైం GHMC వల్ల కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఎంకరేజ్ చేయడం అవుతుందంటే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఒక మంత్రి గారు ఒక ట్వీట్ చేశారు, ఒక ఆయనకి పసాప్ ట్యాంకులు రోడ్డు గడ్డంగా చెట్టు ఉంటుంది, GHMC అధికారులు ఏం చేస్తున్నారని రాశాడు, ఆయన ట్వీట్ చేశాడు. ఆయన వెంటనే రెస్పాండ్ ఏమంటే సాధారణంగా వేరే వాళ్ళు అయితే ఆ లోకల్ GHMC కమిషనర్కో లేదా శానిటైజేషన్ ఇన్స్పెక్టర్కో ఎవరికో మెసేజ్ పంపిస్తారు, ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. కానీ ఆయన ఏం చేశాడు, నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా చెట్టు తీసి పక్కన పడి ఏమొద్దంటే వల్ల అది ఇష్యూ కాదు కదా. అంటే నీకు లేదు, ఓన్లీ వీడియో తీయడం పోస్ట్ చేయడం ఇదొకటే అలవాటు అవుతుంది. ఇప్పుడు మీరు తిరుపతిలో జరిగిన ఇష్యూ తీసుకోండి, తిరుపతిలో అక్కడ కూడా అంతే, తప్పు జరిగినప్పుడు చెప్పాలి కదా, దాన్ని వైరల్ చేసి ఏం నష్టం ఏమొస్తుంది. ఖచ్చితంగా తప్పు జరిగినప్పుడు ఆపాలి, మన బాధ్యత. అండ్ చట్టానికి ఏదో మనం ఎక్కడ దొరికిపోతామో రాంగ్ గా అనేసి భయపడకూడదు. ఇప్పుడు మీరేం చెప్పండి, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళని రక్షిద్దాం ఆలోచన కన్నా వీడియో తీద్దాం ఆలోచన ఎక్కువ. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినా వీడియో తీస్తున్నారు. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు కాపాడుతున్న ఆలోచన లేదు, వీడియో తీయడం లేదా సెల్ఫీ వీడియో, ఈ రెండిట్లోనే వాళ్ళకి ఆనందం తప్ప సరే నా కళ్ళ ముందు యాక్సిడెంట్ అయింది వాడిని కాపాడదాం వాడిని రక్షిద్దాం అనే ఆలోచన లేదు. ఎందుకు లేదు అంటే వాడికి ఇందులో ఆనందం, నా లైక్లు నా వీడియో ఎంతమంది లైక్ చేశారు, నా వీడియో ఎంతమంది షేర్ చేసుకున్నారు, నా వీడియోని DPలు పెట్టి ఎంతమంది పెట్టుకున్నారు, ఆ ఆనందంలో ఉన్నాడు తప్ప ఒక ప్రాణాన్ని కాపాడదాం లేదో కళ్ళ ముందు మర్డర్ జరిగింది నేను ఆపుతాను, ఆపపోయినా కనీసం విట్నెస్ ఇస్తాను
అనే యాటిట్యూడ్ పబ్లిక్లో తగ్గిపోయింది. ఏదేమైనా అండి నిజంగా అసలు మనకి కౌన్ బనేగా కరోడ్పతి, హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా తీసిన ఈ షో, ఇటువంటి షోలు ఎంత హుందాగా ఎంత బాగుంటాయి. బిగ్ బాస్ కూడా చాలా గొప్ప షోగా, రాలేదు కాబట్టి మీరు బాగుంటాం. అంటే అక్కడ అల్లర్లు ఇలా మళ్ళీ బస్సులు పగలగొట్టి ఫ్యాన్స్ వచ్చేసి అంత సీన్ ఉంటుందంటారా? కూడా అక్కడ మన దగ్గర బస్సులు పగలగొట్టారు, అక్కడ ఇంకో రకంగా పగలగొడతారు, అవసరం అనుకుంటే ఫైర్ కూడా చేస్తుంటారు. ఓ చాలా అయితే ఈ రియాలిటీ షోస్ లో ఉన్న చాలా ఉంటాయి, ఒక సైడ్ ఎఫెక్ట్ అంటారు అయితే ఇది ఉంటుంది. మీకు ఎక్కువగా బాంబే, గోవా ఈ రెండిట్లో కనిపిస్తుంది మీకు. రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వాహకులు కానీ అలాగే కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించిన మన నాగార్జున గారు, ఆయన చాలా ఎగ్జంప్లరీగా ఎప్పుడు బాధ్యత గురించి, సొసైటీ గురించి చాలా ఎప్పుడు మంచి మంచి పిలుపునిస్తూ ఉంటారు. ఈజ్ అ లీడర్ బై ఎగ్జాంపుల్. ఆయన ఇచ్చిన అభిమానులు చేస్తారు, ఆయన కూడా ఊహించారు కదా. డెఫినెట్ గా ఆయన చేతి రెస్పాన్స్ లేదండి, అసలు కాదు. వాళ్ళ చేతుల్లో కాదు, వాళ్ళు చేయాల్సింది ఒకటే. వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు క్రౌడ్ ఉంది అన్న పునశ్చుడి క్రౌడ్ ఉంది, ఎంతమంది రావచ్చు దాని కెపాసిటీ ముందు క్యాలిక్యులేట్ చేయాలి, చేసి దాని ప్రకారం వెళ్ళాలి తప్ప నేను ఇష్టం వచ్చినట్లు తీసుకొస్తాను. ఇప్పుడు మీకు లాస్ట్ టైం గుర్తుందో లేదో, గుంటూరులో ఒక ప్రోగ్రామ్, పార్టీ ప్రోగ్రామ్ జరిగింది. అవును, ఆయన ఉచితంగా ఇది ఇస్తాడని చెప్పి కొన్ని వేల మంది వచ్చారు, దాని కెపాసిటీ తక్కువ ఉంది. ఇప్పుడు ఏమైంది, ఆ మాబ్లో తోపులాట్లోనే 3 చనిపోయారు. వాస్తవం. అందుకే పెట్టేటప్పుడు పోలీసు 100 సార్లు అడుగుతారు, లోకల్ SHO పంపించి వెరిఫై చేసిన తర్వాత ఆ స్టేడియం కెపాసిటీ చూసుకున్న తర్వాతే తీసుకోవాలి తప్ప నేను ఎవరు పడి పిలుస్తాను, ఎవరు వస్తారు అని వస్తాయి. ఇక్కడ కూడా అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఇంతమందిని అలౌ చేయకుండా ఉండాల్సింది ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ వీసా కోసం అమెరికా వీసా అప్లై చేసుకోవాలని అంటే అమెరికానే ఎవ్రీథింగ్ అని కాదు, ఇప్పుడు కేసు అడ్డుకుంటారు. ఈ కేసులు ఇవన్నీ అడ్డుపడతాయి కదా, అతని భవిష్యత్తుకు ఒక విధంగా డెంట్ పడినట్టే కదా. పాస్పోర్ట్ వచ్చింది, పాస్పోర్ట్ రాకపోతే పాస్పోర్ట్ రాదు, ఒకవేళ పాస్పోర్ట్ వచ్చుంటే వీసాకి అడ్డుకుంటుంది కేసు. చాలా ఎంత విచారకరం అండి, ఎంత దురదృష్టకరం. వెళ్ళాలన్నా వీసాకి ఇవన్నీ ఎందుకంటే పార్టిసిపెంట్స్ విన్నర్స్ అందరూ మనకి పర్ఫార్మెన్సెస్ కోసం వెళ్తారు, చాలా వాళ్ళకి ఒక ఆటంకం ఉంటుంది. అందుకే ఆయన అర్జెంటుగా పోలీసులు కానీ కోర్టుకు వెళ్ళి ఆ విషయంలో మాట్లాడుకుంటే తొందరగా వచ్చే కేసు అదే తొలగించి కనీసం అట్లీస్ట్ FIR, నాకు తెలియదు ప్రొసీజర్ ఎలా ఉంటుందండి. FIR అయితే అయింది, FIR అయిన తర్వాత అది క్వాష్ చేయడం అని చూసుకోవాలి. క్వాష్ అవ్వదు కాబట్టి, నాన్ బెయిలబుల్ కాబట్టి ఖచ్చితంగా ఆయన లోకల్. కానీ ఏ మాట కామాటండి, అతను ఊహించి పిలుచుకుని ఉంటాడు కదా, అతను ఒక్కడి మీద బాధ్యుడు చేయడం తప్పు కదండి. ఆయనకి ఇంత జరుగుతుందని తెలుసు. అదే సార్, అదే అంటున్నాను. ఇప్పుడు ఆయనకి ఆ గ్రామంలో ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన అసలు యాక్చువల్గా మట్టిలో నుంచి పుట్టిన అబ్బాయి. అవునండి, రైతు బిడ్డ అండి. ఇంత స్థాయికి వస్తాడని ఊహించడు. అవును. అదేవిధంగా ఆ గ్రామస్తులు కూడా మా గ్రామం వాడు ఎంత స్థాయికి వెళ్తాడని వాళ్ళు ఆనందపడ్డారు. వాళ్ళ ఇంటెన్షన్ డ్యామేజ్ చేయాలని కాదు, బాబు ఒకసారి మా చేతులను దాటి తీసుకొచ్చిన తర్వాత. కానీ ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే అద్దాలు ఎందుకు పగలగొట్టారని. మత్తులో ఉన్నాడు, అద్దాలు ఏం తెలుస్తుంది, ఇంకోటి ఏం తెలుస్తుంది. వాస్తవం. ఆ కారు ఏ కారు కూడా తెలియదు ఆడికి కనబడింది కొట్టాలి అంతే. పాప అమ్మాయి గీతురాయల్ అయితే చూపిస్తూ చాలా చూడండి ఇది పరిస్థితి, ఇలా ఉంటారా మరి అని అడిగింది తను. అందులో ఇన్సూరెన్స్ వస్తుందా అంటే రాదు, ఆమెకి ఇన్సూరెన్స్ రాదు కాబట్టి ఆవిడకు బాధలు ఆవిడకుంటాయి. అటువంటి ప్రైవేట్ కార్లు అనుకోండి, ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు కానీ అన్నపూర్ణ స్టూడియోలో కానీ డ్యామేజ్ ఇస్తారు. ఆర్టీసీకి ఎవరు ఇస్తారు? ఆర్టీసీకి ఇప్పుడు 10 lakhs 15 lakhs అయి ఉంటుంది. అవును, చెప్పారు కదా సజ్జనార్ గారు ఇందాక, 15 lakhs అయి ఉంటుంది. అదొక్కటే కాకుండా ఖాళీ బస్సు కాబట్టి అయింది. ఒకవేళ ప్రయాణికులు ఉన్నారనుకోండి, అదొక కేసు ఉంటుంది. అదేంటి, ప్రయాణికులు పానిక్ అయిపోయి ఉంటారు. ఇంకా అక్కడతో ఆపదా, ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ కాబట్టి ఫ్రీగా వెళ్ళే మహిళలు ఎక్కువ ఉంటే అది వేరే సంగతి. పానిక్ అయ్యి ప్రయాణికులు ఎవరికైనా డ్యామేజ్ అయితే వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటే మరొక కేసు అవుతుంది. ఇన్ని రకాలు కనిపిస్తుంటాయి. సో అది దిస్ ఇస్ ద ఫేట్ అండ్ స్టోరీ ఆఫ్ బిగ్ బాస్ 7. ఇప్పుడు నిన్న జరిగిన బిగ్ బాస్ తర్వాత జరిగిన ఈవెంట్, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ప్రతి ఈవెంట్ వాళ్ళకి ఒక లెసన్. అది లెసన్ తప్ప అంటే ఇది ఒకటి బిగ్ బాసే కాదు, శిల్పకళా వేదికలో ఆడే ఫంక్షన్ అవ్వచ్చు, లేదు LB స్టేడియంలో జరగవచ్చు, లేదు విశాఖపట్నం బీచ్ జరగవచ్చు. ఇవన్నీ కూడా ఒక లెసన్ గా, కేస్ స్టడీగా తీసుకుంటేనే ఇంకొక జరగదు. కానీ ఖచ్చితంగా ఐ థింక్ పల్లవి ప్రశాంత్ మీద కేసు పెడతారో లేదో అనే కేసు అది ఎంతవరకు వెళ్తుందో అది పక్కన పెడితే, ఖచ్చితంగా ఈ ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని ట్రేస్ చేసి తప్పకుండా వాళ్ళ నుంచి వసూలు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు మాత్రం మెసేజ్ వెళ్ళాలి. ఎందుకంటే అభిమానం ఇలా కట్టలు తెంచుకుని దారుణంగా మారితే, ఒక వికృత రూపం దాలిస్తే ఇలా కూడా జరుగుతుంది. అప్పుడు గీతూ రాయల్ కార్ ఎందుకండి పగలగొట్టడం? అర్థం ఉందా అసలు? దీంట్లో లాజిక్ ఉందా? పోనీ లేదు, అదే అంటున్నాను. లాజిక్ అక్కడ ఉండదండి, లోపల ఇంకోటి ఉన్నప్పుడు బయట లాజిక్ రాదు, అంతే. సో మొత్తానికి ఆనందంలో చేసి ఉండొచ్చు, లేదు ఆమె ఏదో డ్యామేజ్ చేయాలని చేసి ఉండొచ్చు. రైట్. సజ్జనార్ గారు గతంలో మనం చూసిన యాక్షన్, ఒక ఆర్టీసీ మీద వచ్చిన ఒక యాడ్ని కూడా ఆయన ఖండించారు. అవును, ర్యాపిడ్ చేసి అందులో ఉన్న సీనియర్ యాక్టర్, మంచి ఒక ఫేమస్ యాక్టర్ని కూడా నోటీస్ పంపించారు. అదే నోటీస్ ఆయన చమించాడు. ఆయన
గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఇష్యూలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అదేవిధంగా ఉమెన్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాదు. ఈ రెండు ఆయనకి ఆయన తీసుకున్న రెండు కాకుండా రైట్ MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ పేరు వింటేనే ఆయనకు ఒక అంటే ఒకలాంటి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ దాని అంటే ఎనర్జీ టు టేక్ చార్జ్ అండ్ MLM అన్న వాళ్ళని తీసుకొచ్చి లోపల తొక్కాలని చూస్తారు. రైట్. అలా ఆ విధంగా ఆయన MLM మార్కెట్ పూర్తిగా స్ట్రాష్ చేసి పడిచాడు. రైట్. సో మొత్తానికి అంతే. సజ్జనార్ గారు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు అండ్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్, అన్ఫార్చునేట్. నిజంగా పల్లవి ప్రశాంత్ కుటుంబానికి కూడా మేము పూర్తిగా ఏ విధంగా ఇంకా సంఘీభావం ప్రకటించాలి లేదు ఒక విధమైన ఓదార్పునివ్వాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బంగారు లాంటి భవిష్యత్తు ఉన్న పల్లవి ప్రశాంత్కి అనుకోని పరిస్థితుల్లో ఇలా జరిగింది. బంగారు భవిష్యత్తు మనం సానుభూతి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయనకు ఒక లెసన్ ఇది. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో బాగా ఇంకా పైకి వెళ్తాడు ఖచ్చితంగా. ఇలా పడ్డవాళ్ళు బాగా పైకి వెళ్ళేటప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసుకోవాలనుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటాడు ఆయన. రైట్. ఇది ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, నాకేం కాదులే అని ముందుకు పోతాడు. అబ్బాయి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వ్యక్తి ఖచ్చితంగా ఆయన ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్తాడు. రైట్. వెళ్ళేటప్పుడు ఇకపై ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి. జరిగేటప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ కానీ తీసుకోవాలంటే మరిన్ని జాగ్రత్త తీసుకుంటాడు. కాబట్టి ఆయనకి ఇది ఒక లెసన్. రైట్ అనుకోవాలి. మురళి గారు, మీరు ఇవాళ బ్రేకింగ్ అప్డేట్ అందించారు ఫర్ అంటే ద ఇష్యూ దట్ హ్యాపెండ్ ఎస్టర్డే. థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్లేషణ అందించినందుకు అండ్ అలాగే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. అలాగే సజ్జనార్ గారు జాయిన్ అయినందుకు ఇవాళ వారి ఆథెంటిక్గా అంటే జరిగిన విషయం వారి నోటనే విన్నాం మనం, కాబట్టి అది కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అండ్ అలాగే నాగేశ్వరరావుకి ధన్యవాదాలు అండ్ అలాగే పల్లవి ప్రశాంత్ అండ్ అతని ఫాలోవర్స్ అండ్ అభిమానులందరికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో పర్సనల్గా తీసుకోవాల్సింది ఏమీ లేదు. జరిగిన తప్పిదంలో ఖచ్చితంగా కొన్ని విషయాలు సరే. మన ద్వారా మెసేజ్ ఇవ్వాల్సిందంటే ఫ్యాన్స్ చేసే మిస్టేక్ వల్ల హీరోలకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు ఆయన ఫ్యాన్ అనుకుంటే ఖచ్చితంగా మీరు డిసిప్లిన్ అనుకుంటే ఆ ఫ్యాన్ కి హీరోకి మంచి పేరు. మీరు ఇటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా హీరోకే డ్యామేజ్ అవుతుంది. అందుకే చాలా మంది ఏం చెప్తారంటే సైబర్ సెక్యూరిటీ సజ్జనార్ గారి చేతిలో పెట్టాలంది సార్. చూస్తుంటే వింటుంటే మురళి గారు, ఎందుకంటే నోటికొచ్చినట్టు సైబర్ స్పేస్ లో మాట్లాడే ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, అంటే దుండగులు అంటారు, సైబర్ దుండగులు నోటికి వచ్చినట్టు అబ్యూస్ చేస్తారు. వాళ్ళని ఏం చేయాలన్నది పెద్ద క్వశ్చన్. వాళ్ళు ఏం చేయాలంటే సైబర్ యాక్టివ్ మనకు చాలా పవర్ఫుల్ ఉంది, అందులో డౌటే లేదు. సజ్జనార్ గారు కావచ్చు లేదా ఇంకో XYZ అవ్వచ్చు కాదు, సైబర్ క్రైమ్ కరెక్ట్గా వెళ్తుంది, అందులో డౌటే లేదు. కాకపోతే మీరు కానీ మనం కానీ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యాన్స్ ఎవరు కూడా అంటే ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ చేశారా, ప్రైవేట్ డ్యామేజ్ చేశారా పక్కన పెడదాం కాసేపు. కానీ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఫ్యాన్ కూడా రైట్ క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే అటు రూట్ కరెక్ట్గా వెళ్ళాలి, తాగి నడపకూడదు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, అవన్నీ ప్రతి ఫ్యాన్ కూడా చెప్తే యాక్సిడెంట్స్ అవ్వవు. చాలా ఫంక్షన్లో మీ అభిమానానికి బెస్ట్ తార్కాణం ఏంటంటే, కొలమానం ఏమిటంటే మీరు ఆదర్శవంతంగా మీ జీవన శైలిని అలాగే ఫ్యాన్స్ అందులో అభిమానం పరిధిలో ఉండే అనేక విషయాలు అంటే అటెండెన్స్ చేసినప్పుడు ఇలాంటి ఫంక్షన్స్లో ఉత్తమంగా బిహేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు. చేయాలి. ఎవరైతే ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఫ్యాన్స్కి ఏం చెప్పాలంటే మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి, మీ వల్ల ఎవరు ప్రమాదం జరగకూడదు, మీకు జరగకూడదు. రైట్. ఎందుకంటే కొన్ని సంఘటనలో ఫంక్షన్ జరుగుతుంది, ఆయన బైక్ల మీద వస్తారు ఫ్యాన్స్ మీద బైక్ వచ్చినవాడు ఆ ఆనందంలోనో ఆ జోష్లోనో ఇంటికి వెళ్ళడం ఒకసారి కరెక్ట్గా వెళ్ళొచ్చు, ఒక్కోసారి ఈ రాంగ్ రూట్లో వెళ్ళొచ్చు, లేదా ఇంకొకటి రాంగ్ రూట్స్ వెళ్ళిపోవచ్చు. ఒక ఫంక్షన్కి వచ్చిన వల్ల రైట్. ఇప్పుడు చూడండి, మీరు ఒకవైపే మాట్లాడేది కాయిన్కి ఇంకోవైపు చూడలేదు. ప్రశాంత్ ఫంక్షన్కి వచ్చారు, రైట్. ప్రశాంత్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఆ జోష్లో కేసులు ఇరుక్కున్నారు. దానివల్ల వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు ఖచ్చితంగా. అంటే ఈ ఫంక్షన్కి వచ్చినందుకు, ఎంజాయ్ చేసినందుకు పల్లవి ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు, అలాగే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళ పేరెంట్స్ అంటే ఒకవైపు మనం ప్రశాంత్ వైపు చూస్తున్నాం, కానీ అవతల సైడ్ కూడా వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతారు. వాళ్ళకి కోర్టు ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే గీతూ రాయలు మరి స్టేట్ కి జరిగిన నష్టం ఎలాగో జరిగింది. అయితే అదే ఫంక్షన్లో జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఒక హీరో ఫంక్షన్కి వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆయన పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏమనంటే ఒక 5 లక్షలు ఇస్తా ఉంటారు. ఆ 5 లక్షలు ఇస్తే అబ్బాయి వస్తాడా? రాడు. అందుకే హీరోలకి చాలా మంది ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు ఏం చెప్తారంటే మీరు పిలుపు ఇవ్వండి, మీరు మీ పిల్లలు మీ ఫ్యాన్స్కి రమ్మని చెప్పడం కాదు, మీరు ఇంటి ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు మీరు కేర్ఫుల్గా ఉండండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీ పిల్లలకి మీకేం జరిగితే మీ పేరెంట్స్ మా మీద బాధపడతారు, అది మా మచ్చగా ఉండిపోతుంది అని
చెప్తారు. సో ఫ్యాన్స్ చెప్పమని చెప్తారు. తెచ్చిన ఇక్కట్లు తలనొప్పులు ఇవి పల్లవి ప్రశాంత్కి. బట్ ధన్యవాదాలు మురళి గారు, చాలా చక్కటి సందేశం ఇచ్చారు, మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది మనం ఈ పరిస్థితులు ఎలా ముందరకు వెళ్తాయనే అంశంపై కూడా ప్రతి సందర్భంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.